మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. నేను మీ నాగబాబుని. మన దేశంలో కులం అనేది మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక సోషల్ రియాలిటీ. కులరహిత సమాజం కోరుకోవటం ఒక ఐడియల్ థాట్. అది చాలా ఉన్నతమైన ఆలోచన. మనం గుర్రం జాషువా గారు చెప్పిన విశ్వనరుడు అనే పరిణితి అందరికీ వచ్చిన రోజు మనకు అసలు రాజకీయ పార్టీలు అవసరమే లేదు. నేను కాపు కులంలో పుట్టాను. నా కులం మీద నాకు గౌరవం ఉంది. అయినా వేరొకరిని కించపరచినంత వరకు ఎవరి కులం మీద వాళ్ళ గౌరవం, అభిమానం ఉండటం నేరమేమీ కాదు కదా. అయినా కులం అనేది అందరికీ బై బర్తే కానీ ఎవరికి బై చాయిస్ కాదుగా. మనం ఎక్కడ పుట్టాలో మనం నిర్ణయించుకోలేం, కానీ ఎలా బతకాలో అది మాత్రం మనం నిర్ణయించుకోవచ్చు. బట్ రాజకీయాల్లో ఐడియల్ సినారియోస్ కన్నా ప్రాక్టికల్గా ఉంటూ రియలిస్టిక్గా మాట్లాడాలి కాబట్టి కులం అనే రియాలిటీ గురించి మాట్లాడక తప్పదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో ఆలోచించి జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచన విధానం గురించి చెప్పారు. మన సమాజంలో పెద్ద సంఖ్యాబలం ఉన్న కులాలు చిన్న సంఖ్యలో ఉన్న కులాలను భుజం తట్టి ప్రోత్సహిస్తే మనకి సామాజిక న్యాయం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అందుకే కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో అధిక శాతం జనాభా ఉన్న కాపులు ఒక పెద్దన్న పాత్ర పోషించాలి అని. దీనికి మంచి ఉదాహరణ మొన్న జనసేన పార్టీ పోటీ చేసిన అనకాపల్లి అసెంబ్లీ సీటు. అక్కడ 40% కాపులు ఉన్నా కూడా జనసేన ఆ సీటుని ఒక బీసీ సోదరుడైన గౌర సామాజిక వర్గానికి చెందిన శ్రీ కొణతాల రామకృష్ణ గారికి ఇచ్చింది. కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే కాపులు గౌరలు కలిసిమెలిసి పనిచేసి ఆ సీటుని గెలిపించుకున్నారు. అసలు జనసేన మీద కులముద్ర వేసి విషయం చిమ్ముదామని చూసి ఎవరైనా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? 40% కాపులు ఉన్న నియోజకవర్గంలో 20% ఉన్న గౌర సోదరులకు టికెట్ ఎందుకు ఇచ్చాం? అలాగే విశాఖపట్నం సౌత్లో కూడా కుల సమీకరణాలు పక్కన పెట్టి బీసీ యాదవ సోదరుడికి సీట్ ఎందుకు ఇచ్చాం? ఎందుకంటే మేము కులాలను కలుపుతూ ముందుకు వెళ్ళాలి అని మనసా వాచా కర్మణ నమ్మేవాళ్ళం కాబట్టి. కళ్యాణ్ గారి సిద్ధాంతాలను జనం కూడా నమ్మారు కాబట్టి వైజాగ్ సౌత్లో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారికి రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఓట్లు వచ్చాయి. ఎందుకంటే ప్రూఫ్ ఇంకేం అవసరం లేదు. అయినా వైసీపీలోని నాయకులకి ఒక మునిశాపం ఉంది. వాళ్ళు నిజం మాట్లాడితే తల 1000 ముక్కలై చస్తారు. నోరు ఇప్పితే చాలు అబద్ధాలు, లేదంటే బూతులు. ఈ రెండు తప్ప ఏమీ రావు వాళ్ళకి. చిన్న అవకాశం దొరికినా ఏవో మాయమాటలు చెప్పి కులాల్ని రెచ్చగొట్టి కుల రాజకీయం చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అయినా ముఖ్యమంత్రిని బూతులు తిడితే జైల్లో పెట్టక ముద్దెట్టుకుంటారా? ఎలాంటి వాడికి కులాన్ని ఆపాదించి కులచిచ్చులు పెడదామనుకునే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే దరిద్రం వదిలిపోద్ది. అయినా కాపు కులాన్ని పట్టుకొని తాగుబోతులు, తిరుగుబోతులు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాడిని కాపు కులానికి ఒక ఐకాన్గా రంగాగారి బొమ్మ పక్కన రాంబాబు బొమ్మ పెట్టి రుద్దే మీ వైసీపీ బ్యాచ్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వెళితే సమాధానం చెప్పండి. 1. 2024 ఎలక్షన్లో గ్రేటర్ రాయలసీమలో అంటే పాత ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ ఈ 6 జిల్లాల్లో దాదాపుగా 15-20% బలిజ కాపు ఉన్నా కూడా ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. 74 అసెంబ్లీ సీట్లలో ఒక్క పరుచూరు తప్ప ఇంకా ఏ సీటు కాపులకు ఇవ్వలేదు వైసీపీ. ఈ వైసీపీ కాపు నాయకులు ఒక్కరైనా అంటే అంబటి కానీ పేర్ని నాని కానీ జగన్ని ప్రశ్నించారా? 2. రాజంపేట ఎంపీ సీటు ఎప్పటి నుంచో బలిజలు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు అన్నయ్య గారి సాయి ప్రతాప్ కూడా అక్కడి నుంచి గెలవడమే కాకుండా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. అలాంటి సీట్ని జగన్ మిథున్ రెడ్డికి 2014లో కట్టబెడుతుంటే మన టైగర్ అంబటి, లయన్ పేర్ని లాంటి వాళ్ళు ఎక్కడ నిద్రపోయారు? 3. అసలు మీకు అంత తెలివే ఉంటే మీరు ఆ పార్టీలో ఎందుకుంటారు? అసలు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని పిఠాపురంకి మిథున్ రెడ్డిని పంపాడుగా, అదే బూతులు తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టమని మిమ్మల్ని పంపేవాడు. నిజంగా మీకు బుర్రే ఉంటే మనల్ని ఎందుకు పంపుతున్నాడు, మిథున్ రెడ్డిని పంపొచ్చుగా అనేనా ఆలోచించేవాళ్ళు. 4. అసలు రాంబాబు పక్కన రంగా గారి బొమ్మ పెట్టాలి అని ఐడియా ఇచ్చిన వాడిని ముందు మీ పార్టీని సస్పెండ్ చేయండి జగన్ గారు.
మీ 11 సీట్లలో 6 సీట్లు పోయే ఐడియా ఇది. మీకు నిజంగా రంగా గారి మీద అభిమానమే ఉండుంటే ఆయన కొడుకు రాధాని పార్టీ నుంచి టికెట్ ఇవ్వకుండా బయటికి పంపేసి రంగా గారిని తిట్టిన గౌతమ్ రెడ్డిని ఏదో నామకే వాస్తే సస్పెండ్ చేసి మళ్ళీ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ చేసేవారా? 5. అసలు మేము కాపులమని చెప్పుకుంటూ వైసీపీకి సపోర్ట్ చేసే కాపులకి ఒకటే చెప్తున్నా, కాపు నేస్తం లాంటి స్కీమ్స్కి కూడా వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు ఏం జగనన్నా మీ నాయనకి మా కులానికి ఏంటి సంబంధం? మా కులంలో కూడా కోడి అమృతనాయుడు గారు, సీకే నాయుడు గారు, ఒక పుంజాల శివశంకర్ లాంటి లెజెండ్స్ లేరా అని ఎప్పుడైనా అడిగారా మీ లీడర్ని? ముందు ఆయన్ని అడిగి అప్పుడు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించండి. ఫైనల్గా ఒకటే చెప్తున్నా, ఇది జెన్-జీ జనరేషన్. కుర్రోళ్ళు అంటూ యమా స్పీడ్గా ఉన్నారు. మీరు ఇంకా రాంబాబు అంటూ రాజనాల కాలం నాటి రాజకీయం చేస్తామంటే మీకు నెక్స్ట్ టైం ఈ 11 కూడా రావు. ఆలోచించుకోండి. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు పవన్ కళ్యాణ్ గారు సోదరుడైన కొణిదెల నాగబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపులను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది, ప్రశ్నలు సంధించడం జరిగింది. అయ్యా కొణిదెల నాగబాబు గారు, నా పేరు కొండా రాజీవ్ గాంధీ, క్యాస్ట్ బై కాపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. మీ ప్రశ్నలకి నా సమాధానాలు, నావి కూడా కొన్ని ప్రశ్నలు. మీరు సంధించినటువంటి ప్రశ్నల్లో మొదటిది అంబటి రాంబాబు గారిని ఉద్దేశిస్తూ, ముఖ్యమంత్రిని బూతులు తిడితే ముద్దు పెట్టుకుంటారా, జైల్లో పెడతారు కానీ అని అడిగారు. మరి అంబటి రాంబాబు గారు నేను ముఖ్యమంత్రిని అనలేదని చెప్పారు. ఆ వయసుకి నేను ఆ మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పారు. నేను టెంపర్ లూజ్ అయ్యాను, నన్ను ప్రొవోక్ చేశారు, రెచ్చగొట్టారు, ఆ మాటలు మాట్లాడడం తప్పు, పొరపాటని మీడియా ముఖంగా పత్రికా సమావేశం తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసి మరి అంబటి రాంబాబు గారు వివరణ ఇచ్చారు, తప్పు పొరపాటు జరిగిందని కూడా క్లారిటీగా చెప్పారు. కానీ మరి అదే ముఖ్యమంత్రి స్థానంలో అలనాడు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించిన చంద్రబాబు నాయుడుతో మాత్రం మీరు అలాయ్ బలాయిలు అంటూ తిరగచ్చా? పొత్తులు పెట్టుకోవచ్చా? కౌగులించుకోవచ్చా? మీకో న్యాయం, అంబటి రాంబాబు గారికో న్యాయమా అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారికో న్యాయం, అంబటి రాంబాబు గారికో న్యాయమా అని అడుగుతున్నా. తర్వాత అదే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మీద ఈనాడు అనేటువంటి ఒక పత్రికలో కార్టూనిస్ట్ శ్రీధర్ అనే వ్యక్తి ఎన్టీ రామారావు గారు బట్టలు ఎప్పదీసి కార్టూన్లు వేశాడు సార్. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారిని స్త్రీ లోలుడు అని రాశారండి. అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. మరి అలాంటి ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేశారే, మరి ఆ శ్రీధర్ని ఎందుకని జైల్లో పెట్టలేదు? కానీ మీరేం చేశారు తెలుసా? ఆ శ్రీధర్ని జైల్లో పెట్టడం మానేసి ముద్దు పెట్టుకున్నారు. ఎలా ముద్దు పెట్టుకున్నారు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారుడుగా ఆయన్ని నియమిస్తూ కేబినెట్ హోదాను కల్పిస్తూ ఆనాడు శ్రీధర్ గారు వేసినటువంటి కార్టూన్లకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజముద్ర వేశారు. సో ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తుల్ని అవమానించి, అవహేళన చేసి, లంబూతులు తిట్టించి కూడా ముద్దు పెట్టుకోవచ్చు అని నిరూపించినటువంటి చరిత్ర మీదేనండి నాగబాబు గారు. కాస్త తెలుసుకోండి. వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయిని, వంగవీటి రాధా గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వెళ్ళగొట్టామట అని మీరు మాట్లాడారు. నేను అడుగుతున్నా, మీకేం తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి? వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత సముచిత స్థానం కల్పించామో మాకు తెలుసు. సరే, రాజకీయాల్లో, రాజకీయ పార్టీల్లో, విధి విధానాల్లో ఎవరు ఏదైనా వెళ్ళొచ్చు, తప్పేం కాదు. అందులో వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళినంత మాత్రాన మెడపెట్టుకుని మేము బయటకు గెంటేసామని చెప్పడమే మీ ఉద్దేశం అయితే, నాగబాబు గారు మరి మీ పార్టీ నుండి మీరు కూడా కాపు నాయకులైనటువంటి మాదాసు గంగాధరం గారిని మీరు కూడా మెడపెట్టుకు బయటికి గెంటారా? కాపు నాయకులైనటువంటి విజయబాబు గారిని కూడా మీరు మెడపట్టుకు బయటికి గెంటారా? కాపు నాయకులైనటువంటి తోట చంద్రశేఖర్ గారిని కూడా మీరు మెడపట్టుకు బయటికి గెంటారా? ఎవరిని మీరు? కమాన్ సమాధానం చెప్పండి. సో ఈ రకంగా జేడి లక్ష్మీనారాయణ లాంటి ఒక గొప్ప వ్యక్తిని కూడా, కాపు జాతిలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని కూడా మీరు మెడపెట్టుకునే జనసేన పార్టీ నుండి బయటికి గెంటారా? కాబట్టి నాగబాబు గారు, మీకు తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. నోరుంది కదా పారేసుకుంటే మాలాటోళ్ళని వస్తాం, బయటకు వస్తాం, మాట్లాడతాం, మీ చరిత్ర తీస్తాం, మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాం ప్రశ్నలతో. నిప్పు కణికలు లాంటి ప్రశ్నలు తీసుకొస్తాం మీ మీదకి నాగబాబు గారు. రాజకీయం అంటే అల్లా టప్పానో, ఆషామాషియో, లేదంటే మీ యొక్క కుటుంబాలకో లేదా మీ పార్టీలకో రాసిచ్చినటువంటి జాగీరేం కాదు. అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని జాతుల వారు ఉంటారు. అంత మాత్రాన జనసేనలో మాత్రమే కాపులు ఉండాలని చెప్పి ఏం కాన్స్టిట్యూషన్ లేదు సార్. మీ విధి విధానాలు మీవి, మా విధి విధానాలు మావి. అయితే ఒక జాతి వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఆయనకు అండగా మేము నిలబడితే దాని మీద కూడా వచ్చి విషం కక్కేటటువంటి విషయ సంస్కృతి మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా. నాగబాబు గారు, మీరు చరిత్ర మర్చిపోయారా? మీరే గతంలో చెప్పారు, సైకిల్ తొక్కాలంటే తొక్కితే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలి, కానీ రాష్ట్రం బాగుండాలంటే
ఆ సైకిల్నే తొక్కాలి అని చెప్పి మీరే కదండి మాట్లాడారు. మరి ఈ రోజు ఆ సైకిల్ మీ గుండెల మీద ఎక్కించి అలా తొక్కించుకుంటున్నారు మీరు. అంటే మీకు నచ్చితే ఉప్పు అయిపోద్దా, మీకు నచ్చకపోతే తప్పు అయిపోద్దా? గ్రేటర్ రాయలసీమ గురించి సంబంధించి కాపులు ఇంతమంది ఉన్నారు, ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని. గ్రేటర్ రాయలసీమ ఎందుకు సార్? టేక్ ఆంధ్రప్రదేశ్ యాజ్ అ హోల్ సబ్జెక్ట్. ఆంధ్రప్రదేశ్లో 26 నుంచి 27% మంది ఉన్నాం మన కాపు జాతి బిడ్డలం. మరి అలాంటప్పుడు కాపు జాతోడు కదా ముఖ్యమంత్రి అవ్వాలి. మరి అలాగ అవ్వాలన్నప్పుడు మీ కుటుంబంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కదా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలి. మీకు కాపు జాతికి ముఖ్యమంత్రి స్థానం మీకు వద్దు, అది మీరు చంద్రబాబు నాయుడు గారికి రాసిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి మరో 15 ఏళ్ల పాటు మీరు ఉడిగం చేస్తారు. కానీ ఇతర పార్టీలో ఉన్నటువంటి కాపులు మాత్రం వాళ్ళ అధినేతల మీద తిరగబడిపోయి వాళ్ళ భవిష్యత్తులో బుగ్గిపాలు మీరు ఇచ్చినటువంటి దిక్కుమాల సలహాలు వాళ్ళు చేసుకోవాలా అని అడుగుతున్నా. మీ చేతిలో ఓ పార్టీ ఉంది, మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని మీరు ఎంతవరకు కాపు జాతి ఉన్నతి కోసం వాడారు? మీరు గడిచినటువంటి ఈ 18 నెలల కాలంలో కాపు జాతికి మీ పాలన వల్ల జరిగినటువంటి మంచి ఏమిటి అని అడుగుతున్నా. కాపు జాతి బిడ్డల మీద జాతి ద్రోహం కేసులు పెట్టినప్పుడు ఎక్కడ దాక్కున్నారు సార్ నాగబాబు గారు? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ముద్రగడ పద్మనాభం గారి భార్యని సతీమణిని లంబూతులు తిట్టించినప్పుడు, లాఠీ దెబ్బలు కొట్టించినప్పుడు ఎక్కడ దాపెట్టారు సార్ మీ కాపు జాతి పౌరుషాన్ని? ఆ రోజు ఎందుకని బయటికి రాలేదు సార్? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తానా అంటే తందానా ఆటలాడినటువంటి మీరా కాపు జాతి గురించి మాట్లాడేది? యూ డోంట్ హ్యావ్ రైట్. కాపు జాతి గురించి మాట్లాడే హక్కు కాపు బిడ్డలకు, గ్రాస్ రూట్ లెవెల్లో కాపు ఉద్యమం కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు ఉంటుంది తప్ప మీలాగా కుర్చీలాట కోసం కాపు జాతిని వాడుకునే వ్యక్తులకు ఉండదు అని చెప్పి మాత్రం తెలియజేస్తున్నా. నమస్కారం.